ఈ పండక్కి ఏదో ఒక స్కీమ్, ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాల. దాదాపు 10 నుంచి 15% లేకుంటే 20% లోపలే కాలేజీలు చేశారు. నిన్న కూడా మనం చూసాం, నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం 3 ఫ్లోర్లు, అది 5 ఫ్లోర్లు వేయాలి, 3 ఫ్లోర్లు వేశారు. ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి. ఆ హాస్పిటల్లో దాదాపు 20% కూడా పూర్తి కాల. ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీలు 13 కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఈ కాలేజీలు ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ అండ్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది, దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా, ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళకందరికి కూడా వీళ్ళు దొంగ మెయిల్స్ పంపిస్తున్నారు. ఏమని మెయిల్స్ పంపిస్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి. ఇంకొక పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ, హడ్కో ఫండింగ్ కానీ, జైకా ఫండింగ్ కానీ తెచ్చుకోవాలంటే వారికి బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి, ఒక అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు, ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. పీపీపీ మోడల్ అంటే వేరే ఏం కాదు, సేమ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేసింది. ఒకవేళ నాకు మెడికల్ కాలేజ్ ఉండి మా అబ్బాయికి సీట్ కావాలంటే కూడా నేను సీట్ ఇచ్చుకోలేను. కంపల్సరీ నీట్లో క్వాలిఫై కావాలి. నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది. ఆ నీట్లో క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంట్ కోటా ఎంత, కాలేజీ కోటా ఎంత, గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే ఆ ఫీజు ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫీజు ఫిక్స్ అయింది. ఈ ప్రైవేట్ కాలేజీలకైతే గుజరాత్లో అయితే ప్రభుత్వమే స్థలం ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టూడెంట్కి 15 lakhs ఫీజు కూడా గవర్నమెంట్ పే చేసి, అంటే 15 crores ఈ ప్రైవేట్ కాలేజీలకి ఇచ్చి కాలేజీలను డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఇంకా అంతకన్నా మేలైన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్ తీసుకొని వస్తుంటే చూసి ఓర్వలేక ఈ కాలేజీలన్నీ కూడా నడిచి, ఈ కాలేజీల్లో
రేపు డాక్టర్స్గా విద్యార్థులు బయటికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్గా ముందుకు వెళ్తుంది, ఇండస్ట్రియల్గా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఒక భయంకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నాడు. ఎందువల్ల ఇదంతా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాడు కాబట్టి ఇతను ఆటలు ఆడుతున్నాడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.